అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ దండోరా యాక్టెడ్ బై శివాజీ గారు, నవదీప్ గారు, బిందు మాధవి గారు, నందు గారు అండ్ రవికృష్ణ గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను ఈ సినిమా నిన్నే చూడాలి, బట్ నాకు ఇంకా టైమింగ్ సెట్ అవ్వలేదు. నాకు అసలు నిన్న వేరే సినిమాలు చూసిన తర్వాత సో ఇంకా అందుకే నేను కుదరలే. అండ్ ఇంక ఇవాళ మార్నింగ్ చూశాను అందుకని. సో మార్నింగ్ చూసి వచ్చి ఇంక ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. లేట్ అయింది బేసిక్గా, మరి ఇంకేం చేయలేని పరిస్థితి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దండోరా సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఇట్స్ లైక్ ఎ హానెస్ట్ సినిమా. అంటే ఒక రియల్ సినిమా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అండ్ యూనో ఆ సినిమాలోని ఆ కోర్ ప్లాట్ ఏదైతే ఉందో, దాని చుట్టూ నడిచిన సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఆ కన్వర్జేషన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అంటే ఒక మంచి ఫీల్తో, ఒక మంచి డెప్త్తో రాసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అండ్ ఓవరాల్గా సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అసలు ప్రతి చోట కూడా మనకు ఒక యూనిక్ ఫీలింగ్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అంటే చాలా చోట్ల ఒక మంచి ఇంటెన్స్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. చాలా విషయాల్లో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఓవరాల్గా సినిమా నడిచిన విధానంలో. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మన దగ్గర చాలా తక్కువ. ఈ సప్రెషను, అప్రెషను, డిప్రెషను కాన్సెప్ట్ ఇది బేసిక్గా తమిళ సినిమాల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఒకటే మోటివ్ మీద వెళ్తుంటారు. ఆ మోటివ్ అనేది మారదు వాళ్ళ సినిమాల్లో. ఆ సినిమాల్లో ఆ పాయింట్ మంచిదే, నేను కాదన్న, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ పాయింట్ దేనికోసం పెడతారనేది ఒక మోటివ్ ఉంటుంది కదా, అది మటుకు మారదు ఎప్పటికీ కూడా. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆ మోటివ్ చాలా బాగుంది. సో అది చాలా అంటే చాలా హార్డ్ హీటింగ్ కూడా అనిపిస్తుంది. కొంచెం స్లోగా అనిపిస్తుంది అక్కడక్కడ, కానీ అక్కడ కూడా అది సినిమా నుంచి ఎక్కడ కూడా డీవియేట్ అయినట్టుగా కానీ, ఎక్కడ కూడా అన్నెసెసరీగా ఉన్నట్టుగా కానీ ఎక్కడా అనిపించదు. సో దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా మొత్తం అంతా కూడా. అండ్ యూనో ఆ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం. సో అది చాలా వరకు చాలా హానెస్ట్గా చూపించిన ఫీలింగ్ అయితే కలిగింది. బట్ అదంటే కదా కొంచెం అక్కడక్కడ కొంచెం స్లో మూమెంట్స్ అయితే ఉంటాయి. బట్ డెఫినెట్గా ఓవరాల్గా స్టోరీ పరంగా, కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే మటుకు ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వీడిన ఫీలింగ్ అయితే కలుగుతుంది సినిమా అయితే. అండ్ ఆ మ్యూజిక్ అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అబ్బా మొత్తం అంతా కూడా సినిమాలో. అంటే యాక్టర్స్ ప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే స్క్రీన్ ప్లేలో ఆ సీన్స్ ప్లేస్మెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా డైలాగ్స్ ప్లేస్మెంట్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో పెద్దగా నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. ఏదన్నా ఈ సినిమాకు ఒక నెగిటివ్ అయిందంటే అది శివాజీ గారు మాట్లాడిందే ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో అది కూడా అంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ సపోర్టే చేశారు. ఆ సామాన్లు అనే పదం వాడకుండా ఉండాల్సిందనే ఒక పాయింట్ అయితే ఉంది. సో అది తప్పిస్తే ఇంకేమీ లేదు. సో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద మూవీ అయితే బాగుందబ్బా అని, మొత్తంగా సినిమా అంతా బాగుంది. సో చాలా మంచి పర్ఫార్మెన్సెస్. అండ్ చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక యూనిక్ ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ అది కూడా డెబ్యూ డైరెక్టర్ అనుకుంటా. సో ఒక కొత్త డైరెక్టర్ నుంచి ఇలాంటి కథ రావడం అది బాగా అనిపించింది. సో అంటే బలగం టైంలో వేణన్న ఆ టైంలో కలిగిన ఫీలింగ్ ఏదైతే ఉందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు అది సోలో రిలీజ్ అనుకుంటా బలగం టైంలో. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్లు ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది దండోరాకి. అందుకే షోస్ కూడా అదే అంటున్నా. నాకు ఇప్పుడు 2 సినిమాలు చూసిన తర్వాత 3 చూడడానికి ఆ ఆర్డర్లో నాకు షోస్ దొరకలేదు నాకు అసలు. సో అది నాకు ప్రాబ్లం అయిపోయింది. అందుకే కొంచెం లేట్గా చూడాల్సి వచ్చింది. సో మరి చూడాలి మరి ఇంకా ఈ సినిమాకి ఇంకా బెటర్ స్క్రీన్స్ ఇచ్చి ఇంకా బెటర్గా పుష్ చేస్తే మటుకు బాగా గట్టిగా వెళ్తుంది ఈ సినిమా అయితే. అంటే వెళ్ళాలి కూడా, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు పీపుల్లోకి బాగా వెళ్ళాలి కూడా. అలా వెళ్తేనే సొసైటీలో
యూనో కొన్ని కొన్ని విషయాల్లో మనుషుల తాలూకు ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కనుక ఒకవేళ నెగిటివ్ వేలో ఉన్నట్టయితే కొంతైనా పాజిటివ్గా మారే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకే ఇలాంటి సినిమాలు బేసిక్గా పీపుల్లోకి బాగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. బట్ చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్. బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది ఓవరాల్గా. అదే అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ యూనో అదంతా కూడా హానెస్ట్గా చెప్పాలి అనుకొని చేసిన ఒక ప్రయత్నంలో జరిగిన స్లోనెస్ అంతే. అదే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగే కలుగుతుంది. బట్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది ఓవరాల్గా. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ శివాజీ గారు ఫెనామినల్. అండ్ ఆయననే కాదు మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో ఇంకా పరకాయ ప్రవేశం అంటారు చూడండి, కొంచెం ఆ టైపులో చేసి చాలా బాగా యాక్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మొత్తం అందరూ కూడా వాళ్ళ రోల్స్లో 100% జస్టిఫికేషన్ అయితే చేశారు యాక్టర్స్ అందరూ కూడా. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కథను చెప్పాలనుకున్నారో దాన్ని చాలా బాగా చెప్పారు. అండ్ ఒక మంచి పాయింట్నే తీసుకోవడం కూడా. సో అంటే ఈ ఈ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేయగలిగితే సినిమా ఎంత బాగా ఎంత న్యాచురల్గా వస్తుందో మనకి చూపించే ప్రయత్నం చాలా గట్టిగా చాలా హానెస్ట్గా చేశారు ఆయన. అండ్ అది ఇక్కడ బాగా వర్కౌట్ అయింది కూడా. సో డెఫినెట్గా డైరెక్టర్ని మనం చాలా గట్టిగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని అయితే. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే యూనో అవి కూడా బాగానే ఉన్నాయి. అవి కూడా 100% జస్టిఫికేషన్ చేసే ఓవరాల్గా. సో బీజిఎమ్స్ అయితే బాగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని సీన్స్లో చాలా ఇంపాక్ట్ అనిపిస్తాయి బీజిఎమ్స్ అయితే. సో ఓవరాల్గా అది కూడా గుడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ దండోరా సినిమా గురించి చెప్పాలంటే మొన్న వచ్చిన పండోరా కంటే ఈ దండోరానే చాలా బెటర్గా అనిపిస్తుంది. అంటే అది అవతారం అంటే యాజ్ ఆ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇట్స్ బెటర్ దాన్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే బట్ ఏదో కంపారిజన్ ఏదో ఒకటి చేయడం అని కాదు, అవతార్తో కంపేర్ చేయడం అని అట్లా కాదు. అది పండోరా దండోరా అట్లా వచ్చింది కదా అని చెప్తున్నా. సో మొన్న వచ్చిన పండోరా కంటే ఈ దండోరాలోనే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, దానికంటే ఇదే బెటర్గా ఉందని చెప్పి ఏదో ప్రాస కోసం చెప్తున్నా. సో అలాగే తీసుకోండి దీన్ని. సో బాగుంది సినిమా అయితే. సో డెఫినెట్గా మీరు వెళ్ళి చూసినట్టయితే ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ ఆ క్యాస్ట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా బాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. చాలా బాగుంది మొత్తానికి. అంటే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో అది బాగా అనిపించింది ఓవరాల్గా సినిమాలో. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 4.3/5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ రీచ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ఈ వీకెండ్ నా ఆర్డర్ అండ్ అంటే మేబీ ఇప్పటివరకు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు చివరి దాకా. బట్ ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఆర్డర్ని కూడా టైప్ చేయడానికి ట్రై చేయండి. సో నా ఆర్డర్ అయితే ఈ వీకెండ్కి ఫస్ట్ ప్లేస్లో దండోరా అండ్ శంబాలా రెండూ ఉంటాయి. బట్ ఎందుకో ఒక పర్సెంట్ దండోరాకే ఎడ్జ్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. అంటే దండోరా ఒక 0.1% బెటర్ ఉంది. సో దండోరా విల్ బి ఇన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ శంబాలా, అండ్ థర్డ్ పొజిషన్ ఛాంపియన్, ఫోర్త్ పొజిషన్ ఈషా. నేను చూసిన సినిమాలు అయితే ఇవే. ఆ 45 మ్యాక్స్ చూద్దాం అనుకున్నాను, బట్ అవి రిలీజే కాలేదు తెలుగులో. మరి ఇంకేం చేస్తాను నేను ఇంకా చూడడానికి. ఈ వృషభ అయ్యిందంటే వృషభ నాకు అది బింబిసారా ఫీలింగే కలిగింది నాకు, అందుకే చూడలేదు. ఎందుకు వచ్చిందిలే అది. ఇంకా మన సైడ్ ఎలాగో మన సైడ్ వాళ్ళ కోసం తీసిన సినిమా కాదు అది, అది మలయాళం వాళ్ళ కోసమే. అది పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కాదేమో అని ఫీలింగ్ కలిగింది. సో అందుకే అది నేను ఇగ్నోర్ చేశాను షోస్ పడినా కూడా. అది పాయింట్. సో లెట్స్ సీ గైస్. సో మీ ఆర్డర్ ఏంటి? ఇది నా ఆర్డర్ అయితే. సో దండోరా శంబాలా రెండు ఈక్వల్ అయినప్ప ఆల్మోస్ట్, చిన్న మార్జినల్ డిఫరెన్సెస్ అంతే. సో దండోరా శంబాలా ఛాంపియన్ అండ్ ఈషా. సో మీ ఆర్డర్ ఏంటో చెప్పండి. నా ఆర్డర్ కూడా ఒకవేళ ఎక్కడ దాకా చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. థ్యాంక్ యూ. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.